వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యూండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. i20 యాక్టివ్ SX ఆప్షనల్ వేరియంట్, 6 ఎయిర్ బ్యాగ్స్, రూఫ్ రైల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ DRL. ఇది వచ్చేసరికి వైట్ అండ్ గ్లాసీ బ్లాక్ టాప్ చూసుకోవచ్చు. డ్యూయల్ టోన్ కాంబినేషన్తో వస్తుంది మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి. ఈ కార్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ 2018 ఇయర్ ఎండ్లో జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2033 ఇయర్ ఎండ్ వరకు ఉందన్నమాట. ఇది వచ్చేసరికి కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్ అండి. కేవలం 80,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ రికార్డు ఉంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి. డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడితే ఈ కార్కి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఫుల్ ఇన్సూరెన్స్ 2026 మార్చ్ వరకు ఉందండి. సో డాక్యుమెంట్స్ పరంగా కూడా క్లియర్. మనం డాక్యుమెంట్స్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కార్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అండి, వెల్ మెయింటైన్డ్ అనమాట. ఇక్కడ మీరు కార్ పెయింటింగ్ చూడొచ్చు, కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేవు. మీరు ఇక్కడ కార్ దగ్గరికి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, ఒకసారి డ్రైవ్ చేయండి, 100% కార్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుందన్నమాట. చాలామంది నాకు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక మంచి క్వాలిటీ కార్ హ్యాచ్ బ్యాగ్స్లో మాకు సజెస్ట్ చేయమండి. అలాంటి వారి కోసం ద పర్ఫెక్ట్ వేరియంట్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు i20 ఎలైట్ దానికన్నా అడ్వాన్స్డ్గా i20 యాక్టివ్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది హ్యూండై తరపు నుంచి. ఇందులో వచ్చేసరికి i20 ఎలైట్లో లేని కొన్ని ఫీచర్స్ ఈ కార్లో ఇచ్చారన్నమాట. ఇవి ఎలైట్తో కంపేర్ చేసుకుంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అలానే ప్రైస్ పరంగా కూడా ఎలైట్ కన్నా యాక్టివ్ అనేది కాస్ట్ కూడా ఎక్కువే అండి షోరూంలోనే. ఇక్కడ కార్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ కార్కి సంబంధించిన 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ బంపర్ టు బంపర్, బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. ఇక్కడ ఎలాయ్ వీల్స్ కూడా చూసుకోవచ్చు. i20 యాక్టివ్కి సంబంధించిన ఎలాయ్ వీల్స్ డిజైన్ అనేది చాలా బాగుండిద్దండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు, క్రోమ్ గ్రిల్ విత్ డిఫ్యూజర్స్ అంటారు. ఫ్రంట్ డిఫ్యూజర్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు అండి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ మార్నింగ్ DRL అనేది వస్తుంది ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం వల్ల మనకి లైటింగ్ పరంగా ఇబ్బంది రాకుండా ఉండిద్దండి. అండ్ ఇక్కడ ఏదైతే ఫాగ్ ల్యాంప్స్ కనబడుతున్నాయో ఇవి వచ్చేసరికి మనకి స్టీరింగ్తో పాటు అంటే నైట్ పూట టర్న్ ఇండికేటర్స్ అనేవి, టర్న్ లైటింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారన్నమాట. దానివల్ల మనకి గల్లీలో వెళ్తున్నప్పుడు కూడా ఎటువైపు అయితే టర్నింగ్ చేసుకుంటామో అటువైపు లైటింగ్ అనేది వచ్చిద్దండి. అదొక మంచి ఫీచర్. అండ్ ఇక్కడ కనబడుతున్న ORVMs ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి ఆటో ఫోల్డబుల్, అలానే ఎలక్ట్రికల్ మాన్యువల్ ఫోల్డింగ్ ఉండిద్ది, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండిద్ది అనమాట. ఇక్కడ చూడొచ్చు, నేనైతే లాక్ చేశాను, కారు ఫోల్డ్ అయింది. అలానే అన్లాక్ చేసినప్పుడు అన్ఫోల్డ్ అనేవి అవుతాయి. ఇదొక చాలా మంచి ఫీచర్ అండి. అండ్ డ్యూయల్ టోన్ అంటే పైన ఇక్కడ చూడొచ్చు, రూఫ్ అనేది కంప్లీట్గా గ్లాసీ బ్లాక్. ఇది వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చిన పెయింట్ అండి, మనం ఇక్కడ బయట వేయించింది కాదు, కంపెనీ నుంచి వచ్చిన పెయింట్ విత్ రూఫ్ రైల్స్ కూడా చూడొచ్చు. చాలా బాగుంటుందండి కార్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ కార్ వచ్చేసరికి హైవే మీద తక్కువ వేసుకున్నా సరే 18+ మైలేజ్ అయితే వస్తుందండి. సిటీలో వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అన్నమాట. ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం. ఇక్కడ డ్రైవర్ డోర్కి రిక్వెస్ట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్ది అనమాట. అంటే పుష్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి కూడా మనం లాక్ అన్లాక్ అనేది చేయవచ్చు. ఇక్కడ నేను ఒకసారి ప్రెస్ చేస్తాను చూడండి, అన్లాక్ అనేది అయింది కార్. అంటే ప్రెస్ చేసినప్పుడు లాక్ అయింది.
ఇది ఒక మంచి ఫీచర్ అండి. ఇది మనం కీ అనేది పాకెట్లోనే పెట్టుకొని కార్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అండ్ బ్యాక్ ప్రొఫైల్ బ్యాక్ కార్ చూడొచ్చు. బూట్ చాలా ఎలిగెంట్ డిజైన్ అండి, అట్రాక్టివ్ ఉంది. ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ i20 యాక్టివ్ ఎస్ఎక్స్ లోగోస్ అనేవి కంపెనీ నుంచి వచ్చినవి చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి బూట్ ఓపెన్ చేయాలంటే రిక్వెస్ట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తారు. ఓపెన్ అయింది, ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి పార్ట్ కూడా ఇక్కడ జెన్యూన్గా నేను చెక్ చేశానండి. ఈ పార్ట్స్ మొత్తం ఇక్కడ పంచెస్ కూడా చూసుకోవచ్చు. అసలు యాక్సిడెంట్ హిస్టరీ అనేది లేదండి, జీరో. ఈవెన్ చిన్న డెంట్స్ స్క్రాచెస్ కూడా లేవు అన్నమాట. ఇవి వచ్చేసరికి స్పేర్ వైపర్స్ అనేవి వీళ్ళు పెట్టుకున్నారు. అలానే విత్ డిక్కీ ఒకసారి చూద్దాం. స్పేర్ వీల్ అన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా నాకు తెలిసినంతవరకు 85% బటన్ అయితే ఉందండి. 85 కాదు, 95% ఉండిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు. బ్రిస్టోన్ బ్రాండ్కి సంబంధించిన స్పేర్ వీల్ కావచ్చు, అలానే జాకీ మొత్తం ఇందులోనే ఉన్నాయన్నమాట. అండ్ ఈ కార్లో ఇంటీరియర్ అయితే మాత్రం స్పెషల్గా డిజైన్ చేస్తారండి. మనకి రూఫ్ వచ్చేసరికి టాప్ బ్లాక్ కలర్ థీమ్తో ఇస్తారన్నమాట. చాలా అట్రాక్టివ్ ఉండిద్ది. అంటే అన్ని కార్లలో మనకి గ్రే కలర్ ఇస్తారు, ఈ కార్లో మాత్రం స్పెషల్ ఎడిషన్ కింద మనకి ఇక్కడ చూసుకోవచ్చు. టాప్ మొత్తం బ్లాక్ కలర్లో ఉండిద్దండి. మీరు లైవ్లో రండి, కొంచెం చీకటి పడడం వల్ల మనకి సరిగ్గా కనబడట్లేదని నేను అనుకుంటున్నాను, కానీ చాలా బాగుండిద్ది అనమాట. కంప్లీట్గా రూఫ్ టాప్ రావడం వల్ల అన్ని కార్స్తో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా ఉండిద్ది. మనకి యాంబియంట్ బాగుంటేనే డ్రైవ్ చేస్తున్నంతసేపు చాలా బాగుండిద్ది. డ్రైవ్ చేస్తున్నంతసేపు జర్నీ అనేది మనకి పీస్ఫుల్గా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ డ్రైవర్ డోర్ గమనిస్తే మనకి 4 పవర్ విండోస్ ఇక్కడ చూడొచ్చండి. ఇది వచ్చేసరికి మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవడానికి, అన్ఫోల్డ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి మిర్రర్స్. చూసుకోవచ్చండి. రేర్ ఏసీ, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి స్పేస్ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సీట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చేసుకున్నప్పుడు మనకి 6 ఫీట్ పర్సన్ కూర్చున్నా సరే చాలా స్పేషియస్గా ఉంటుంది వెహికల్. ఇక్కడ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి హెడ్ రెస్ట్ కూడా బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. అలానే ఆర్మ్ రెస్ట్ కూడా ఉండిద్దండి. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ ఉండిద్ది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చండి మనం కార్ డాష్ బోర్డ్ గమనిస్తే ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అట్రాక్టివ్గా రెడ్ థీమ్ అనేది ఇస్తారు. ఇక్కడ ఏదైతే ఏసీ వెన్స్ వస్తాయో ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బాగుండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గేర్ ఏదైతే నాబ్ ఉండిద్దో దానికి కూడా రెడ్ థీమ్ ఇస్తారు. చాలా అట్రాక్టివ్ ఉండిద్దండి కార్ లోపల మాత్రం ఇంటీరియర్. అండ్ అదే దాని కాంబినేషన్తోనే వీళ్ళు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్తో వీళ్ళు స్టిచ్చింగ్ చేయించుకున్నారు లెదర్ సీట్స్. నాకు తెలిసి చాలా అట్రాక్టివ్ ఉండిద్ది కార్ అయితే మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇందులో స్టీరింగ్ చూసుకుంటే చాలా గ్రిప్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. హ్యుండై తరపు నుంచి వచ్చిన i20 యాక్టివ్ ఎలైట్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు మనం. చాలా స్పోర్టివ్ కార్గా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్కి, కో ప్యాసింజర్కి, అలానే సీట్స్లో మనకి ఏదైతే సీట్లు ఉన్నాయో ఇందులో అండ్ టాప్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిద్దండి. ఎయిర్ బ్యాగ్స్ మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట ఇందులో ఈ కార్లో. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాను. ఇగ్నిషన్ ఆన్ చేయాలంటే సింగిల్, ఇక్కడ చూసుకోవచ్చు ఇగ్నిషన్ ఆన్ అయింది. ఇందులో వచ్చేసరికి సిస్టమ్ ఆటో, ఆండ్రాయిడ్ కార్ప్లే సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా నావిగేషన్ సిస్టమ్ అనేది ఉందండి. ఈ నావిగేషన్ సిస్టమ్ ఆఫ్లైన్ మోడ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే నెట్ అనేది అవసరం లేదన్నమాట. మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉంది. మ్యూజిక్ లవర్స్కి అయితే మాత్రం అల్టిమేట్ అండి. ఇంకా బేస్ కావచ్చు ఏదైనా సరే. ఏసీ అయితే చిల్ వస్తుంది. ఈ కార్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది ప్రెస్ చేసి సింగిల్ ట్యాప్ ఇది స్టార్ట్కి. చూడండి నేను సింగిల్ ప్రెస్ చేస్తున్నా.
సింగిల్ సెల్ఫ్ ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ లాక్ కూడా ఇస్తారండి మాన్యువల్గా, లాక్ అన్లాక్ చేసుకోవడానికి. అండ్ ఇందులో వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. మనం ఆటో ప్రెస్ చేస్తే ఏసీ అయితే చిల్ వస్తుంది అనమాట, అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు ఏసీ పరంగా. నేను 22లో టెంపరేచర్ పెట్టడం జరిగింది. అలానే మాన్యువల్గా కూడా ఫుల్ వర్కింగ్లో ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం బానెట్ పిక్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇంజన్ స్టార్టింగ్లో ఉందండి, అసలు ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా కూడా అర్థం కాదనమాట, అంత సైలెంట్ బీటింగ్ ఉంది. ఎందుకంటే వెల్ మెయింటైన్ కార్ కాబట్టి. ఇక్కడ నేను ఇందాక డిఆర్ఎల్ అని చెప్పానండి. డిఆర్ఎల్ అంటే ఇక్కడ చూసారు కదా, ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా లుక్ అనేది ఉండిద్ది అనమాట. చాలా బాగుండిద్ది ఇది. మీకు లైవ్లో అయితే మాత్రం ఇంకా నచ్చిద్ది అన్నమాట. అసలు ఇక్కడ చూసుకోవచ్చు ఇంజన్. ఇక్కడ అప్పర్ ఆర్మ్ చూసుకోవచ్చండి, డ్రైవర్ సైడ్ కావచ్చు, డ్రైవర్ ఆపోజిట్ సైడ్ అండి ఇది. ఈ కార్ అయితే మాత్రం ఎస్పెషల్లీ మీరు లైవ్లో రండి, ఫస్ట్ వచ్చిన కస్టమర్ 100% తీసుకొని వెళ్ళిపోతారు, నాది గ్యారంటీ. టైం వేస్ట్ అయితే అవ్వదండి, 100కి 100% చెప్తున్నాను, టైం వేస్ట్ అవ్వదు. కావాలంటే కార్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి ఒక్కసారి డ్రైవ్ చేయండి, కార్ చూడండి. టైం వేస్ట్ అయితే అక్కడే నిలబెట్టి నన్ను అడగొచ్చు, ఏంది భయ్యా ఇది మీరు చెప్పిన వీడియోలో అని. టైం వేస్ట్ అయ్యే పనులు కార్స్ నేను పెట్టట్లేదు కావాలనే. ఎందుకంటే మన కస్టమర్స్ నన్ను నమ్మి, మన ఛానల్ని నమ్మి చాలా దూరం నుంచి వస్తున్నారు. నేను కూడా అంతే జెన్యూన్గా ఉండాలని 1కి 100 సార్లు ఆలోచించే కార్స్ అనేవి సెలెక్టివ్గా సెలెక్ట్ చేస్తున్నాను. షోరూమ్ రికార్డ్ కూడా చెక్ చేస్తున్నాను. ఈ కార్కి అయితే మాత్రం కంప్లీట్ షోరూమ్ రికార్డ్ చెక్ చేశాను, షోరూమ్ రికార్డ్ కూడా ఉంది. వచ్చి చూసుకోండి, నచ్చిద్ది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్ వచ్చేసరికి మనం 5,95,000 చెప్తున్నానండి, 5,95,000 రూపాయలు. ఏమైనా డిస్కౌంట్ ఉంటే ఒక 10,000 రూపాయలు ఉండిద్దండి, దానికి మించి అయితే బార్గెనింగ్ ఉండదు. టైం వేస్ట్ మీరు చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.